హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు student.chem. సో ఇవాళ మనకి కెమికల్ కైనెటిక్స్లో 7th లెసన్. ఈ లెసన్లో మనకి ఒక రియాక్షన్ సంబంధించిన ఆర్డర్ డిటర్మినేషన్ ప్రాసెస్ తెలుసుకుంటాం. ఈ ప్రాసెస్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ద రేట్ ఈక్వేషన్ ఫర్ ఏ జనరల్ రియాక్షన్ ఈస్ ఎయిదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్. అంటే ఒక రియాక్షన్లో రియాక్టెంట్ సైడ్ కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని కానీ ప్రొడక్ట్ సైడ్ బేస్ చేసుకొని కానీ మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ -dC/dt ఆర్ dx/dt, అందుకని ఇక్కడ ఛార్జెస్లో మనకి వేరియేషన్ వచ్చింది. రియాక్టెంట్ వైజ్గా మనకి చెప్పేటప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ప్రొడక్ట్ సైడ్ చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ మనం ప్లస్ ఛార్జ్ పెట్టుకొని చెప్తాం. సో ద రేట్ ఈక్వేషన్ ఫర్ అ జనరల్ రియాక్షన్ ఈస్ -dC/dt or dx/dt is equal to k into C⁴n, where k is the specific rate, C or x is the concentration at that instant of time. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఆర్డర్ డిటర్మిన్ చేయడానికి అని చెప్పాం. సో ఫస్ట్ వన్ ట్రయల్ ఎర్రర్ మెథడ్ అని చెప్తాం, ఆర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ రేట్ ఈక్వేషన్ మెథడ్. అయితే ఈ మెథడ్లో ఎలా డిటర్మిన్ చేస్తామంటే, దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఏ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అంటున్నాడు అండ్ కాన్సన్ట్రేషన్ అట్ వేరియస్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ a-x యూజింగ్ అనలైటికల్ మెథడ్స్. సో మనకి ఈ ట్రయల్ ఎర్రర్ మెథడ్లో డిటర్మైన్ చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎంత అని అంటున్నాడు, ఆ వాల్యూ మనం నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అట్ వేరియస్ టైమ్ ఇంటర్వెల్స్, అంటే ఒక రియాక్షన్ ఒక పర్టికులర్ టైంలో స్టార్ట్ అయ్యింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్టికులర్ టైం అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 అయింది. సో 10 o'clockకి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, అంటే ఆ కాన్సన్ట్రేషన్ వాల్యూ ఏంటంటే మనకు కొంత ఉంది. కొంత టైం తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 1 సెకండ్కి మనం చూసామనుకోండి, 10:01కి 10:02కి. సో ఒక్కొక్క పర్టికులర్ టైం ఇంటర్వెల్ ఇక్కడ కన్సిడర్ చేసేసరికి ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెకండ్. సో ఎవ్రీ సెకండ్కి కాన్సన్ట్రేషన్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే a-x వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10:01కి కన్సిడర్ చేసాం అనుకోండి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. 10:01కి 10:02కి కన్సిడర్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది ఇనీషియల్ అవుతుంది, ఇది ఫైనల్ అవుతుంది. సిమిలర్లీ అలాగే 10:02కి 10:03కి చూసాం అనుకోండి, ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. సో మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ వాల్యూస్ ఏంటంటే ఒక్కొక్క టైం ఇంటర్వెల్స్లో ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది. ఆ వాల్యూస్ అన్ని త్రూ అనలైటికల్ మెథడ్స్ మనం డిటర్మైన్ చేయాలి. సో ఆ వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి, డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో కాన్సన్ట్రేషన్ వాల్యూస్ అన్ని మన దగ్గర పెట్టుకున్నాం. Next, by substituting these values in the rate equation of different orders and the corresponding k values are obtained. If k values is constant at different time intervals for a particular rate equation which corresponds to that order. అంటే ఏమంటున్నాడంటే, మనకి వన్స్ వాల్యూస్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాం అంటే డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర కాన్సన్ట్రేషన్ వాల్యూస్ ఎంత ఉంది అంటే a-x వాల్యూస్ డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర మనం అన్ని వాల్యూస్ నోట్ చేసుకొని ఉంచుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మనకి ఏ ఆర్డర్ ఈక్వేషన్స్ మన దగ్గర తెలుసో ఆ ఆర్డర్ ఈక్వేషన్స్ సంబంధించిన రేట్ కాన్స్టెంట్స్ అన్నీ రాసుకుంటాం. అంటే 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సిమిలర్లీ సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, మొత్తం మనకి ఈక్వేషన్స్ అన్నీ దగ్గర ఎన్ని ఓవరాల్గా మనకి 4 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 0 ఆర్డర్ కన్సిడర్ చేసాం. 0 ఆర్డర్ కన్సిడర్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకు తెలుసు, k ఈజ్ ఈక్వల్ టు x/t a-x/t a0 - at/t. సో ఇక్కడ k వాల్యూకి వచ్చేసరికి ఇక్కడ a0 at అంటే ఇక్కడ a-x అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషను, ఫైనల్ కాన్సన్ట్రేషను. అంటే ఇక్కడ 10కి 10:01కి ఇక్కడ కాన్సన్ట్రేషన్ కొంత ఉంటుంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ కొంత ఉంది, అంటే 1 సెకండ్ తర్వాత కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఆ డిఫరెన్స్ ఎంత ఒక టైం ఇంటర్వెల్లో. నెక్స్ట్ ఇంకొక టైం ఇంటర్వెల్లో మళ్ళీ ఇంకొక వాల్యూ మనకు వస్తుంది. సో డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో మనం చూస్తే డిఫరెంట్ కే వాల్యూస్ వస్తాయి. సో 0 ఆర్డర్ రియాక్షన్ మనకి దానికి సంబంధించిన రేట్ కాన్స్టెంట్ k = x/t a-x/t వాల్యూస్ తీసుకొని ఈ ఎంటైర్ ఈ వాల్యూస్ని ఒక్కొక్క టైం ఇంటర్వెల్లో సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. సో మనకి ఈ కే వాల్యూస్ అనేది ఫస్ట్ ఆర్డర్కి సంబంధించి సమ్ సిరీస్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి, x, y, z, సమ్ a, b, c అనే వాల్యూస్ వస్తాయి. సిమిలర్లీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, ఆ రియాక్షన్ కన్సిడర్ చేస్తే రేట్ కాన్స్టెంట్
ఫార్ములా ఏంటో చూసుకుంటాం. k ఈజ్ ఈక్వల్ టు 2.303/t log a బై a మైనస్ ఎక్స్. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. అక్కడ పైన మనకి డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో వచ్చిన కాన్సన్ట్రేషన్ వాల్యూస్ని ఒక్కొక్కటిగా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వాల్యూస్ k వాల్యూస్ వస్తాయి. ఓకే, k వాల్యూస్ వస్తాయి, డిఫరెంట్ k వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ k వాల్యూస్ ఎక్స్ 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 అని చెప్పి ఇక్కడ వాల్యూస్ నేను అన్నీ ఈక్వల్గా వేసాను. సో ఇందాక నేను చెప్పిన ఆ అనలైటికల్ మెథడ్స్ నుంచి యూస్ చేసిన కాన్సన్ట్రేషన్స్ అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నాకు k వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయి. కాబట్టి ఆ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చెప్తాం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర వచ్చిన కాన్సన్ట్రేషన్ వాల్యూస్ని ఒక్కొక్క జీరో ఆర్డర్లో ఒకసారి ఫస్ట్ ఆర్డర్లో యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఆర్డర్లో అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే సిరీస్ ఆఫ్ k వాల్యూస్ మనకి ఈక్వల్గా కనిపిస్తాయో ఆ రెస్పెక్టివ్ ఆర్డర్ మనకి ఫైనల్ ఆన్సర్. సేమ్ ప్రాసెస్ సెకండ్ ఆర్డర్ దగ్గర కూడా. సెకండ్ ఆర్డర్ కేసులో కన్సిడర్ చేసేటప్పుడు మనకి 2a గివ్స్ రైజ్ టు p. సో దానికి సంబంధించిన రేట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇనీషియల్ ఫైనల్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. సో ఇందాక మనం ప్రీవియస్ చెప్పిన ఆ 10కి 10-1కి అని చెప్పాం కదండి, డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ దగ్గర వచ్చిన కాన్సన్ట్రేషన్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం టైం ఇంటర్వెల్స్ అన్నిటికీ ఒకే k వాల్యూ వచ్చింది అనుకోండి, సో అక్కడ రెస్పెక్టివ్ కాన్సన్ట్రేషన్ సంబంధించింది మనం సెకండ్ ఆర్డర్ రియాక్షన్ చెప్తాం. సో మనకి ట్రయల్ ఎర్రర్ మెథడ్ నుంచి ఒక పర్టికులర్ రియాక్షన్ ఆర్డర్ని డిటర్మైన్ చేసే ప్రాసెస్ ఇలా అని చెప్తాం. సిమిలర్లీ ఆర్డర్ని డిటర్మైన్ చేయడానికి గ్రాఫికల్ మెథడ్ కూడా ఒక మెథడ్ ఉంటుంది. బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ వీ కెన్ డిటర్మైన్ ద ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్. ఆల్రెడీ జీరో ఆర్డర్ రియాక్షన్కి మనకి ముందు నుంచి తెలుసు. జీరో ఆర్డర్ రియాక్షన్కి వచ్చేసరికి ఏంటంటే ద రేట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. సో ఇక్కడ అందుకని మనకి కాన్సన్ట్రేషన్ పెంచుతూ ఉన్నా మనకి ఇక్కడ రేట్ అనేది చేంజ్ అవ్వలేదు, కాన్స్టెంట్గా ఉంది. సో నథింగ్ బట్ ఇది ఒక జీరో ఆర్డర్ రియాక్షన్ చెప్తాం. అదే కేసులో మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కానీ లేదంటే సెకండ్ ఆర్డర్ రియాక్షన్ మనం కన్సిడర్ చేసాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ద కాన్సన్ట్రేషన్, అంటే కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే రేట్ ఈక్వేషన్ రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ ఒకటి జీరో ఆర్డరా లేదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్ మనం డిటర్మైన్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో గ్రాఫికల్ మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే మనకి 2 ఆప్షన్సే ఉంటాయి. డిపెండెంటా కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ డిపెండెంటా ఇండిపెండెంటా. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ మీద మనకు డిపెండ్ అయ్యి ఉన్నది అంటే ఎయిదర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్తాం, అంతేగాని ఎగ్జాక్ట్గా ఇదని చెప్పలేం. కానీ జీరో ఆర్డర్ రియాక్షన్ కేసుకి వచ్చేసరికి ఏంటంటే మనం యాక్యురేట్గా చెప్పగలం. ఒకవేళ డిపెండెంట్ కాకపోతే అది జీరో ఆర్డర్, డిపెండెంట్ అయితే దట్ మే బి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్. అంటే యాక్యురసీ ఉండదు. యాక్యురసీ దేంట్లో ఉంటుందంటే